హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ చైతన్య. మనం ఇప్పుడు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వినూత్నంగా కరాటే, యోగాసనాలు మరియు భగవద్గీత ఇలాంటివి నేర్పించడం జరుగుతుంది. ఇంకా ఎన్నెన్నో నేర్పించడం జరుగుతుందని విన్నాము. సో మనం ఇక్కడికి వచ్చి తెలుసుకోనికి ట్రై చేస్తున్నాం. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. How is our soil made up of? Soil is one of the three major natural resources. What are the three major resources? That is known as organic soil. One of the three major natural resources. ఓం గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం సరస్వతే నమః. ఓం సరస్వతే నమః. ఓం గురుభ్యో నమః. ఓం గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే సర్వవిఘ్నోపశాంతయే. సరస్వతీ నమస్తుభ్యం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయాం దేవి నిత్యం పద్మాలయాం దేవి సామా పాతు సరస్వతి సామాం పాతు సరస్వతి భగవతి భగవతి భారతి భారతి నిశ్శేష జాడ్యాపహ నిశేష జాడ్యాపహ మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. ఆచార్య దేవో భవ. పిల్లలు, మనం ఈరోజు ఈ కార్యక్రమానికి ఈరోజు ఏం చేస్తున్నామంటే మనం దాదాపుగా జ్ఞానాన్ని, యోగాన్ని, కర్మ సిద్ధాంతాన్ని నేర్చుకోవడానికి గీతా పారాయణం చేస్తున్నాం. ఈ గీతా పారాయణం ఉన్న లాభాలు ఏమిటి అంటే మన యొక్క మేధస్సు తేజోవంతంగా ఉంటుంది. ఎంతటి కఠిన పదాలన్నా చాలా ఈజీగా చదవగలుగుతాం ఈ శ్లోకాల వలన. కాబట్టి భగవద్గీత ఏమి చెప్పిందంటే కర్మయోగ సిద్ధాంతాన్ని చెప్పింది. కాబట్టి ఆ సిద్ధాంతాన్ని మనం నిత్యం మన జీవితంలో చేసుకుంటే ఆ విషయాన్ని కూడా మనందరం కూడా మనం ఈరోజు ఈ భగవద్గీత పాఠాలను దాదాపుగా మన స్కూల్లో రోజు కొద్దిగా మనం ఈ 2 అధ్యాయాలు నేర్చుకోవడం జరిగింది. కాబట్టి మొట్టమొదట మనం ఈ స్టార్ట్ చేసుకుందాం. కాబట్టి మనం ఏం చేద్దాం, ఫస్ట్ అధ్యాయం మొదలు పెడదాం. ఓకే, మీరు మొత్తం అధ్యాయం అంతా కూడా కంప్లీట్గా చదవండి. ఓకే, మనం ఈ పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న దత్తాత్రేయ శర్మ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇక్కడ భగవద్గీత చెప్పాలని మీకు ఆలోచన ఎందుకు వచ్చింది? మాది ధర్మపురి క్షేత్రం. ఈరోజు ఈ భగవద్గీత నేర్పడానికి ఒక 3 months నుంచి కష్టపడడం జరుగుతున్నది.
దీనివల్ల లాభాలు ఏమిటంటే పిల్లల్లో కూడా కఠిన పదాలను నేర్చుకోవటం, భారతీయ సంస్కృతిని తెలియజేయడానికి ఈ భగవద్గీతను చెప్పడం జరుగుతున్నది. మనం అందరం కూడా హిందూ ధర్మాల్లో పాటే ఉన్నాం కాబట్టి మేము రోజు కూడా నిత్యం కూడా ఈ పారాయణంలో మేము భాగంగా తీసుకుంటున్నాం. పిల్లల్లో కూడా అవేర్నెస్ పెంచడానికి, అంటే కఠినమైన పదాలను మాట్లాడడానికి, తర్వాత వాళ్ళ ఒక పర్సనల్ డెవలప్మెంట్ చేయడానికి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మేము ఇటు యోగా చేస్తున్నాం, తర్వాత మరి భగవద్గీత కూడా నేర్పడం జరుగుతున్నది. పిల్లల్లో కూడా అవేర్నెస్ వచ్చింది, చక్కటి క్రమశిక్షణతోటి అవలంబించుకుంటున్నారు. వారి యొక్క శ్రేయోభివృద్ధే మా యొక్క శ్రేయోభివృద్ధిగా మలుచుకుంటున్నాం. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడానికి నాకు ఒక చిన్న విషయం ఏంటంటే, నేను ఒక రోజు నిద్రలో ఒక వ్యక్తి వచ్చి నన్ను తట్టి లేపారు. నీకు భగవద్గీత వచ్చు కదా, ఒకసారి పిల్లలను చెప్తే ఏమైపోతుంది అనే ఉద్దేశంతో అడగడం జరిగినప్పుడు నేనేం చేస్తానంటే, మా ఉపాధ్యాయులను రోజు వచ్చి రోజు ఏం సార్ అంతా మూడిగా ఉన్నారు ఏమిటి అంటే, సార్ నాకు ఇట్లా కళ వచ్చింది, ఈ కళలో కూడా భగవద్గీత నేర్పాలని కోరిక ఏదో ఒక వ్యక్తి వచ్చి నాకు చెప్పడం జరిగింది సార్. కాబట్టి దీన్ని నేను మరి చేద్దామని ఆలోచన తోటే నేను ఈ చేయడం జరిగింది. కాబట్టి పిల్లల లోపల ఒక అవేర్నెస్ పంపాలి. ఇంకోటి, వేదాలకు మూర్తి అని మా ధర్మపురి క్షేత్రం నుంచి మేము వచ్చిన వాళ్ళం. మా సంస్కృతి, మా సాంప్రదాయాలన్నిటిని కూడా పిల్లలకు అందరు కూడా నేర్పాలనే ఉద్దేశంతో చేసినది, కానీ మరి ఏమీ కూడా కాదు. ఇది మల్టీ స్లైసర్. మనము ఎక్కువ ఫంక్షన్ లోపల వెజిటబుల్ కట్ చేయడానికి చాలా మంది పని వాళ్ళు అవసరం పడుతూ ఉంటుంది. దానివల్ల టైం ఎక్కువగా తీసుకుంటుంది. సో అన్ని రకాల కూరగాయలను తక్కువ టైం లోపల ఎక్కువ కూరగాయలు కట్ చేయడానికి మల్టీ స్లైసర్ అనే సాధనము మనకు ఫంక్షన్ లోపల ఎక్కువగా మనకు వంట చేసేటప్పుడు పెళ్లిలో కానీ ఇతర ఫంక్షన్ లోపల ఉపయోగపడాలనే ఉద్దేశంతో దీన్ని తయారు చేయడం జరిగింది. ఇది సింపుల్ గా క్రాంక్ వీల్, ఫ్రీ వీల్ అనే సాధనంపై పనిచేస్తుంది. ఈ క్రాంక్ వీల్ ఒక రొటేషన్ వల్ల ఫ్రీ వీల్ 3 రొటేషన్స్ తిరుగుతూ ఉంటుంది. దీన్ని తిరగడం వల్ల తక్కువ పనితోటి ఎక్కువ రొటేషన్స్ తిరగడం వల్ల దీని లోపల కూరగాయలు, మనం ఏ కూరగాయలు, వంకాయలు కానీ, బీట్రూట్ కానీ, ఆనియన్స్ కానీ, తర్వాత బెండకాయలు కానీ, ఏ వెజిటబుల్ తీసుకొని దీనిలో అమర్చి ఈ క్రాంక్ వీల్ ను మనం రొటేట్ చేయడం వల్ల ఈజీగా కట్ అవుతూ మనకు బయటకు వస్తూ ఉంటాయి. అంటే ముఖ్యంగా మనకు ఎక్కువ టైం తీసుకోకుండా తక్కువ టైం లోపల ఎక్కువ వెజిటేబుల్ కట్ చేయడానికి ఇది ఉపయోగపడే సాధనం. దీని పేరు మల్టీ స్లైసర్ అని పేరు పెట్టడం జరిగింది. మిడ్ డే మీల్ చాలా పాఠశాల లోపల మిడ్ డే మీల్ పొయ్యిరాలు పెట్టి మనకు వంట చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే కర్రలు ఎక్కువ అవసరం పడుతుంది, హీట్ ఎనర్జీ లాస్ అవుతూ ఉంటుంది. హీట్ ఎనర్జీ లాస్ కాకుండా ఆ కర్రలను తగ్గించడానికి, అంటే వుడ్ కర్రలను తగ్గించడానికి మామూలుగా మన పాఠశాల లోపల ఉన్న చెట్లకు ఉన్నటువంటి వేస్టేజ్ మెటీరియల్ తీసుకొని దీనిలో వేసి మనం మండించినట్లయితే ఆ హీట్ ఎనర్జీ అనేది దీనిపైన ఉంచినటువంటి వెస్సెల్కు అందుతుంది. మనకు ముఖ్యంగా ఇది మన సైన్స్ లోపల W∝Q అనే ప్రిన్సిపల్ పై ఆధారపడి ఉంది. ఎంతైతే మనకు ఇది మండుతుందో అంత హీట్ అనేది మనకు ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. ఆ ఎవాల్వ్ అయినటువంటి హీట్ లాస్ కాకుండా వెస్సెల్కి అందుతుంది. అంటే తొందరగా మనం వంట చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే వుడ్ తోటి కాకుండా మామూలుగా వేస్టేజ్ మెటీరియల్ తోటి మనం మన పాఠశాల లోపల మిడ్ డే మీల్ ఈజీగా చేయడానికి ఇది ఉపయోగపడే సాధనం. దీని పేరు మిడ్ డే మీల్ స్టవ్. సార్ రోడ్ల వెంబడి చాలా మంది మనం చూస్తూ ఉంటాం. హైదరాబాద్ పోయేటప్పుడు కానీ, జైత్యాల రూట్లో పోయేటప్పుడు కానీ కంకులు రోడ్ల మీద పెట్టి ఒక ట్రేలో బొగ్గులు పెట్టి దాన్ని కాల్స్తూ ఉంటారు. దానికి విసనకరతోటి ఎప్పుడు ఊదుతూ ఉంటే, అంటే విసురుతూ ఉంటే అది కాలుతూ ఉంటుంది. దాన్ని రెడ్యూస్ చేయడానికి, ముఖ్యంగా దాన్ని రెడ్యూస్ చేయడానికి ఒక సోలార్ ప్లేట్ అమర్చి దీనికి కనెక్ట్ ఇవ్వడం వల్ల ఇది ఫ్యాన్ తిరగడం వల్ల ఈ కోల్ అనేది బర్న్ అవుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా కోల్ అనేది బర్న్ అవుతూ ఉంటుంది. మనకు ఆ మొక్కజొన్న కంకులు ఈజీగా మనం వితౌట్ మ్యాన్ పవర్ ఈ కంకులు అనేటి ఈజీగా కాలడానికి ఇది ఉపయోగపడుతుంది. తాడాసనం లాభాలు. ఈ ఆసనం నాడి మండలాన్ని మరింత బలోపేతం చేస్తుంది. కాలి మడిమలు, పిక్కలు బాగా దృఢం అవుతాయి. వృక్షాసనం వల్ల వెన్నెముక్క బలమవుతుంది, ఛాతి విశాలం అవుతుంది, భుజాల సత్తువ పెరుగుతుంది, కటివలయం ఎముకలు ఓపెన్ అవుతాయి, పిక్కలు కండరాలు దృఢమవుతాయి. పశ్చిమోత్తాసనం. ఈ ఆసనం పొట్ట కండరాలకు, లోపలికి అవయవాలకు, వెన్నెముకకు చాలా ఉపయోగపడుతుంది.
మాకు పీటీ సార్ రోజు ఇలాగే యోగాసనాలు నేర్పుతారు. యోగాసనాలతో పాటు పిరమిడ్స్ కూడా చెప్తారు. పీటీ సార్ అయిన దత్తాత్రి శర్మ గారు మాకు ఇలాగా రోజు మంచిగా చెప్తారు. పిరమిడ్స్, యోగాసనాలు ఇంకా ఎన్నో నేర్పుతారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 1, 2, 3. 1, 2, 3. Start. నా పేరు రాజయ్య. నేను ఈ స్కూల్లో డ్రాయింగ్ టీచర్గా పనిచేస్తున్నాను. అయితే నేను గత 9-10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ స్కూల్లో డ్రాయింగ్ టీచర్గా పనిచేస్తున్నాను. పిల్లలందరికీ చిత్రలేఖనం, డ్రాయింగ్ నేర్పిస్తుంటాను. అయితే గత చేనేత వస్త్ర దినోత్సవం సందర్భంగా ఈ చొప్పదండి నియోజకవర్గంలో అంటే 6 మండలాల్లో చిత్రలేఖనం పోటీలో ఎల్ అక్షర 10th క్లాస్ అమ్మాయి 2వ బహుమతి సాధించింది. I am S. Bhumeya, working as a school assistant English, ZPHS Burugupalli. I have 25 years of experience in teaching and I have been working here since last 2 years. In the school, we are conducting spell wizard competitions in the 6th to 8th class students. Besides that, skipped drama competitions were conducting, especially preparing for elocution competitions and essay competitions. Our school students secured good marks in मंडल लेवल. तकरीबन 220 बच्चे हैं. यहाँ के बच्चे हिंदी में बहुत अच्छी तरह से पढ़ रहे हैं और 4 महीने से उन्नति जब प्रोग्राम चालू हुआ, उन्नति में बच्चों को बहुत अच्छी तरह से पढ़ने लिखने में बहुत उपयोग हो रहा है. और इसी तरह उन्नति प्रोग्राम हर साल इसी तरह रहने से बच्चों को बहुत उन्नति प्राप्त कर सकते हैं. ये उन्नति बच्चों को अधिकम से अधिकम बढ़ाने के लिए बहुत उपयोग कर सकते हैं. వినూత్న పద్ధతితో కొత్త తరహాలో విద్యను అందిస్తున్నటువంటి ఈ విద్యార్థులకు మన ప్రధాన ఉపాధ్యాయులు గారు ఉన్నారు. వీరిని అడిగి తెలుసుకుందాం ఏంటో. నా పేరు డాక్టర్ ఎలిగేటి మల్లికార్జున్. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బూరుగుపల్లి పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా వ్యవహరిస్తున్నాను. నేను ఈ పాఠశాలకు వచ్చిన తర్వాత విద్యార్థుల్లో ఒక వినూత్నమైనటువంటి ఆలోచన విధానంతో కొత్త తరహాలో విద్యను అందించాలనే ఒక సదాశయంతో నేను ముందుకు వెళ్తున్నాను. బూరుగుపల్లి గ్రామం నుండే కాకుండా చుట్టుపక్కల దాదాపు 12 గ్రామాల నుండి సుమారుగా 215 మంది విద్యార్థులు పాఠశాలలో చదువుకుంటున్నారు. అందులో బాలురు 140 మంది, బాలికలు సుమారుగా 80 మంది ఉంటారు. ఈ విద్యార్థులలో సర్వాంగీణ గుణ వికాసం కలిగే విధంగా అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అది పెంపొందించే విధంగా విద్యార్థుల్లో నూతన తరహాలో విద్యను అందించాలి అనే ఒక ఆలోచన కలిగింది. అందులో భాగంగానే శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, అలాగే సంగీతపరంగా, సాహిత్యపరంగా అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ విద్యార్థులకు కలిగించాలన్న ఆలోచనే ఇప్పుడు మా ఉపాధ్యాయుల యొక్క ఆలోచన. వారి సలహాతో, వారి సూచనలతో ఈ పాఠశాలను ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగానే గత సంవత్సరం మా పాఠశాల కరీంనగర్ జిల్లాలో అత్యధిక సంఖ్యలో 10వ తరగతి విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో 100% ఫలితాలు సాధించినందుకు HMT వారి చేత సన్మానం పొందగలిగాం. జిల్లాలో కూడా మేము 100% ఫలితాలతో ముందంజలో ఉన్నాం. అలాగే స్పోర్ట్స్ పరంగా కూడా మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయి వరకు కూడా కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్లో కూడా మా విద్యార్థులు వెళ్ళగలుగుతున్నారు. అలాగే ఆర్ట్స్ పరంగా కావచ్చు, డ్రాయింగ్ పరంగా కావచ్చు, లేదా క్రాఫ్ట్ పరంగా కావచ్చు మా విద్యార్థులు కాన్స్టిట్యున్సీ లెవెల్లో జిల్లా స్థాయి వరకు కూడా ఎదుగుతున్నారు. మొన్న జరిగినటువంటి ఇంగ్లీష్ స్పెల్ విజార్డ్లో కూడా మండల స్థాయిలో మొదటి స్థానం మా విద్యార్థికి వచ్చింది. అట్లాగే సైన్స్ పరంగా కూడా ఇటీవల మా దగ్గరికి వచ్చినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు వారు నేషనల్ పరంగా చాలా ప్రాజెక్టుల్లో సఫలీకృతులయ్యారు. వారి ద్వారా అనేక ప్రాజెక్టుల ద్వారా విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని, తపనను పెంచగలుగుతున్నాం. రెండవది మా దగ్గర పనిచేస్తున్నటువంటి క్రీడా వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీ దత్తాత్రేయ శర్మ గారు వారు విద్యార్థులకు భగవద్గీత బోధించడం ద్వారా విద్యార్థులు ఒక రకమైనటువంటి క్రమశిక్షణను, వృత్తి పట్ల తపనను, వాళ్ళు నేర్చుకున్న దాని పట్ల ప్రేరణను కలిగిస్తున్నారు. ఒక క్రమశిక్షణ వచ్చింది ఆ విద్యార్థుల్లో.
అలాగే ఫలితం పట్ల ఆశించకుండా ఎలా పని చేయాలనేది వాళ్ళు నేర్చుకోగలుగుతున్నారు. ఇది దాని విద్యార్థులు ఒక రకమైన వాతావరణంలోనే పూర్తి మార్పు వచ్చింది. అలాగే స్పోర్ట్స్ పరంగా కూడా వాళ్ళు కృషి చేస్తున్నారు. అలాగే సైన్స్ పరంగా కావచ్చు, సోషల్ పరంగా కావచ్చు, లాంగ్వేజెస్ పరంగా కావచ్చు. ఇటీవల కరీంనగర్ జిల్లా గౌరవ కలెక్టర్ గారు శ్రీమతి పమేల సత్పతి గారి మానస పుత్రిక స్నేహిత కార్యక్రమం ఈ పాఠశాలలో మేము నిర్వహించాం. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి అధికారులు వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో జెండర్ ఈక్వాలిటీ కావచ్చు, అలాగే నో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కావచ్చు, అలాగే డ్రగ్స్ పట్ల, అలాగే ఇంటర్నెట్ దుర్వినియోగం పట్ల రకరకాల అంశాలపైన వారు విద్యార్థులకు సందేశం ఇచ్చారు. అలే కాకుండా గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ క్లబ్ అని ఒక క్లబ్ను ఏర్పాటు చేశాం. కిరణ్ బేడ్ గారి పేరును మేము స్ఫూర్తిగా తీసుకున్నాం. దానికి సోషల్ టీచర్ గారు కో చైర్మన్గా ఉంటూ దాన్ని నిర్వహిస్తున్నారు. ఒక రకంగా పాఠశాలలో ఆల్రౌండ్ డెవలప్మెంట్, ఇటు శారీరకంగా, మానసికంగా, అలాగే ఆధ్యాత్మికంగా, అలాగే సంగీత పరంగా, విద్యాపరంగా, యోగా పరంగా కూడా మా విద్యార్థులు చాలా ముందంజలో ఉన్నారు. మీరు గమనించే ఉంటారు. ఇందులో మీరు చూపినటువంటి అంశాలన్నీ కూడా నిర్విఘ్నంగా ప్రతిరోజు మా పాఠశాలలో కొనసాగుతున్నాయి. ఒక పటిష్టమైనటువంటి ఉపాధ్యాయ బృందం ఉంది. వారి ద్వారా వారి ఆలోచనలతో మా పాఠశాల ముందుకు వెళ్తుందని తెలియజేసుకుంటున్నాను. మా పాఠశాలకు ఇచ్చేసి మా పాఠశాలలో జరుగుతున్నటువంటి ఒక వినూత్న బోధనను సొసైటీకి అందించాలనే ప్రయత్నంలో భాగంగా మా పాఠశాలకు వచ్చి మమ్మల్ని ఈ డాక్యుమెంటరీ తీసినటువంటి, దీన్ని చూపించడానికి ప్రయత్నిస్తున్నటువంటి సుమన్ టీవీ కరీంనగర్ గారికి మా పాఠశాల తరపున, విద్యార్థుల తరపున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అలాగే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు జే వనితా కుమారి. ఐఎమ్ వర్కింగ్ అట్ జెడ్పిహెచ్ఎస్ బూరుగుపల్లి యాజ్ సోషల్ స్కూల్ అసిస్టెంట్. మా పాఠశాలలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ బోర్డు ద్వారా డిజిటల్ బోధన జరుగుతుంది. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా విద్యార్థులకు వివిధ పాఠ్యాంశాలను డిజిటల్ తరగతుల ద్వారా బోధించడం జరుగుతుంది. అదేవిధంగా సైన్స్ కూడా ప్రయోగాల ద్వారా బోధించడం జరుగుతుంది. సాంఘిక శాస్త్రంలో ఫీల్డ్ ట్రిప్ల ద్వారా పిల్లలకు అనుభవాల ద్వారా బోధించడం జరుగుతుంది. సేవ్ గర్ల్ చైల్డ్, ఎడ్యుకేట్ గర్ల్ చైల్డ్, ఎంపవర్ గర్ల్ చైల్డ్. We can do. చూశారు కదా ఇక్కడ జరుగుతున్న వినూత్నమైన యాక్టివిటీస్ గురించి. ఇంకా మన ప్రధాన ఉపాధ్యాయులు గారు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ మాటల్లోనే అర్థమైపోతుంది ఎంత బాగా చేస్తున్నారో ఇక్కడ అభివృద్ధి పరంగా గాను అన్నిటి విద్యార్థులకు అందించడం జరుగుతుంది. సో ఎప్పుడు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ కరీంనగర్.